ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, వేదికను అలంకరించిన గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జడ్పీ చైర్మన్ గారు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రాష్ట్ర జిల్లా మరియు అన్ని స్థాయిల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. ఇంకా డప్పులు బంద్ చేయాలి. మనోళ్ళు ఎవడన్నా నాడెవడ మోపాయన ఇంకా కూడా ఉన్నారా లేరా? మొట్టమొదటగా మహబూబ్ నగర్ జిల్లాలో మొన్ననే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో 14లో 13 మందిని గెలిపించినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నేను వినయపూర్వకంగా నమస్కారాలు చేస్తా ఉన్నాను. మీరు మమ్మల్ని వట్టిగానే గెలిపియలే, చాలా పెద్ద ఆశతోని మీకు మంచి జరగాలని, ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి గొప్ప కోరికతోని మీరు మమ్మల్ని గెలిపించినారు. దాన్ని 100కు 100% మీ బిడ్డలుగా మేము నెరవేర్చాలి. మీరిచ్చిన కర్తవ్యం ఏమాత్రం తడబడకుండా, తొట్టుబాటు లేకుండా మేము నిర్వహించాలి. మా మీద అంత పెద్ద బరువు బాధ్యత ఉంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఆగమాగం కావద్దు. ఎలక్షన్ వస్తే అన్ని పార్టీలు వస్తాయి, అందరు మాట్లాడతారు. పోయినసారి ఇక్కడ మహబూబ్ నగర్ అక్కడ టౌన్లో శ్రీనివాస్ గౌడ్ గారి ఎలక్షన్ సభ జరిగితే నేను వచ్చిన. అప్పుడు కూడా ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పిండ్రు. నా దగ్గర సర్వే రిపోర్ట్ ఉండే. శ్రీనివాస్ గౌడ్ గారికి చెప్పిన, శ్రీనివాస్ నువ్వు దగ్గర దగ్గర 40-50 వేల మేయాడుతో గెలుస్తున్నావు, రిపోర్ట్ ఉంది, నీ ప్రచారం నువ్వు చేసుకో, ఎవరి మాట కూడా పట్టకొని నేను చెప్పిన. ఆయన 50,000 పైచిలతో గెలిచిండు. నేను అనుకున్న దానికంటే ఇంకో 5-6 వేల ఓట్లు ఎక్కువతో గెలిచిండు. ఇవాళ కూడా నేను మనవి చేస్తా ఉన్నా, నా దగ్గర రిపోర్ట్ ఉంది. మన్నే శ్రీనివాసరెడ్డి మన పార్లమెంట్ అభ్యర్థి 2.5 నుంచి 3 లక్షల మధ్య మెజార్టీతో గెలిచిపోతా ఉండు. అందులో ఎవ్వరికి ఎటువంటి సందేహం అవసరం లేదు. సందర్భం ఏంటంటే ఎలక్షన్ రాగానే గాలి గాలి గత్తర గత్తర లొల్లి లొల్లి. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో నేను మహబూబ్ నగర్ వచ్చిన, ఇంకా చాలా నియోజకవర్గాలు కూడా పోయినా. నేను జడ్చర్లకు పోయినా, పనపర్తికి పోయినా, గద్వాల పోయినా, అంతటికి పోయినాం. నేను ఇవ్వాలని తిట్టలే, ఒకటో రెండో మాటలు అన్నం తప్ప ఇవ్వాలని తిట్టలే. మనం ఏం చేసినామో చెప్పాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక పెద్ద పార్టీ అధికారంలో ఉండి మళ్ళా ఎలక్షన్లో పోతే మేము ఏం చేసినాం, మళ్ళా అవకాశం ఇస్తే ఏం చేస్తాం అని చెప్పి గెలవాలి. మేము గదే చెప్పినాం మొన్న. దాన్ని గమనించి మీరు గెలిపించారు. పాలమూరే కాదు, మొత్తం తెలంగాణ గెలిపించారు. నేను మీతో ప్రార్థించేది ఏంటంటే దయచేసి ఒక్కటే మాట, మనం ఆగమాగం ఉన్నంతసేపు ఆగమాగం చేసే వాళ్ళు ఉంటారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు, గోల్మాల్ దింపేవాళ్ళు ఉంటారు. మనం ఆగం కాము అని తెలిస్తే వాళ్ళు బంద్ అవుతారు. ఆగం కావద్దు. ఉద్యమం జరిగేటప్పుడు నన్ను ఆగం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినారు మీరు చూడలేదా? ఎన్ని తిట్లు తిట్టిరు, నన్ను ఎంత నిందించిండ్రు, ఎంత అవమానించిండ్రు. నేను ఆగం కాలే, ధైర్యం జడలే, చాలా గట్టిగా మీ దీవెన తీసుకొని ముందుకు పోయినాం. ఒకరు 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 జమై ఉద్యమం ఉప్పెనైతే మన కోరిక రాష్ట్రం సాధించుకున్నాం. సాధించుకొని దారిలో పడ్డం ఇప్పుడిప్పుడే. ఒకటే మాట దయచేసి, మహబూబ్ నగర్లో చాలామంది రచయితలు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. మీ అందరు కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా,
నేను చెప్పే మాట నిజమా కాదా మీరు విచారణ చేయండి. మీ గ్రామాలలో పోయినాక దయచేసి మీరు కూడా చర్చ పెట్టండి. నేను చెప్పేది నిజమా తప్ప. ఒకవేళ నేను తప్పు చెప్తే మాకు డిపాజిట్ రాకుండా కూడగొట్టండి. నేను చెప్పింది నిజమే అయితే ఎదుటి వాళ్ళకు కూడా డిపాజిట్ రాకుండా కూడగొట్టండి. ఆ రకంగా బుద్ధి చెప్పాలి. నిజాయితీ వైపు ఉండాలి ప్రజలు. అప్పుడే మీకు లాభం జరుగుతుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఎట్లా ఉండే మహబూబ్ నగర్, ఇవాళ ఎట్లా ఉన్నది? టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు కరెంట్ ఎట్లుండే, ఇవాళ కరెంట్ ఎట్లుంటున్నది? టీఆర్ఎస్ గవర్నమెంట్ లేనప్పుడు మంచినీళ్ళ గతి ఏముండే ఎండాకాలం వస్తే, ఇవాళ ఎట్లున్నది? టీఆర్ఎస్ గవర్నమెంట్ లేని నాడు పెన్షన్ ఎంత ఉండే, ఇవాళ ఎంత వస్తున్నది? రేపు వచ్చే నెల నుంచి 2000 కూడా వస్తుంది. 200 పోయి 1000 అయింది. రేపు వచ్చే నెల నుంచి 2000 వస్తుంది. మహబూబ్ నగర్ అంటే వలసల జిల్లా, కరువు జిల్లా, వర్షపాతం లేని జిల్లా, ఎండాకాలం వస్తే గంజి కేంద్రాలు పెట్టే జిల్లా. గంజి కేంద్రాలా? ఇదంతా ఎవరి పుణ్యం అండి? ఇంకొక మాట దయచేసి మీరు ఆలోచించారు. టీఆర్ఎస్ నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చింది. ఇవి ఇంకా 5 ఏళ్ళు నిండితే రేపటికి మీద దాటితే నిండితాయి. ఇప్పుడు రోజు మీరు చూస్తున్నారు నరేంద్ర మోడీ ఆయన రాహుల్ గాంధీ, ఈయన మీద ఆయన అస్థిని లెక్కియా మైకులు వలిగిపోతున్నాయి. వీళ్ళిద్దరే కదా పరిపాలించింది దేశాన్ని. ఇంకేవాళ్ళని వేరే వాళ్ళు పరిపాలించిండ్రా? ఏమన్నా మా శ్రీనివాస్ గౌడ్ గిట్ట ప్రైమ్ మినిస్టర్ ఉండేనా? ఎవరు పరిపాలించింది నాకు అర్థం కాదు. మళ్ళీ వాళ్ళే ఇప్పుడు బొబ్బలు, లొల్లి, జబ్బలు దర్శుడు, తొడలు కొట్టుడు. ఎవరి మీద మీ ఛాలెంజ్లు? వేరే ఎక్కేరే ఎవడో పరిపాలించినట్టు ఎవరి మీద నింద పెడతారు మీరు? మహబూబ్ నగర్ను వలసల జిల్లా చేసింది ఎవడు? కరువు జిల్లా చేసింది ఎవడు? గంజి కేంద్రాలు పెట్టుకునే గతికి తెచ్చింది ఎవడు? కరెంట్ ఇయ్యక మోటార్లను గాలబెట్టి నాశనం చేసింది ఎవడు? మంచినీళ్ళకి అడిగోసబెట్టి చంపింది ఎవడు? ఇవన్నీ నిజాలు కావా? నేనేమైనా కథ చెప్తున్నానా? మీకు తెలియదా ఈ సంగతి? మహబూబ్ నగర్ వాళ్ళకు నిన్నయాలో జర తెల్లబడుతున్నాం. కష్టం చేసుకొని తెల్లందాకా పొద్దాక కష్టం చేసి కడుపు నోరు కట్టుకొని పనిచేస్తే కొద్దిగా జర్ర తెల్లబడుతున్నాం, తెల్లముఖం అవుతున్నాం. ఇంత పొలాలు పచ్చబడుతున్నాయి. కరెంట్ 24 గంటలు ఇచ్చుకుంటున్నాం. మోటార్లు కాలుతలేవు. ఇయ్యాల పెన్షన్ మంచిగా ఇచ్చుకొని సాదుకుంటున్నాం. పేద సాధలను, ఆడవాళ్ళను కాపాడుకుంటున్నాం. కేసీఆర్ కిట్ ఇచ్చి ప్రసవానికి పోయే మహిళలను కాపాడుకుంటున్నాం. పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకుంటున్నాం. అందరికీ పెట్టుకున్నాం. బీసీలకు పెట్టుకున్నాం, ఎస్సీలకు పెట్టుకున్నాం, ఎస్టీలకు పెట్టుకున్నాం, మైనార్టీలకు పెట్టుకున్నాం, అన్ని వర్గాలకు పెట్టుకున్నాం. ఇంకా పెట్టుకుంటున్నాం. ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. నిన్న నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇక్కడ చెప్పుకుంటే ఇచ్చేది పోతుంది. ఇంట్లో పావుల మంది కూడా లేకుండ్రి. ఇప్పుడు ఈ సభల దాంట్లో పావుల మంది లేకుండ్రి. మీకు తెలుసా ఆ విషయం? పావులు అన్నారు తక్కువ వెనకకెళ్ళి అంటారు. మా ఊళ్ళు 10% లేరట. ఇక దానికి ఆయన ఏం మాట్లాడతారండి? ఏమి లేదు. అట్లా మాట్లాడచ్చున్నావు ఒక ప్రధానమంత్రి. గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా మాట్లాడట్లా. 5 ఏళ్ళు ప్రధానమంత్రి నువ్వు మోడీ గారు, నువ్వు ఏం చేసినావో చెప్పచ్చు కదా దేశానికి నువ్వు ఓటు అడిగే ముందు. 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అయ్యా నేను ఇది చేసిన మళ్ళీ గెలిపితే ఇది చేస్తా, ఓటు వేయింది అని అడగాలి. ధర్మం అంతే కదా. అది పక్కకు పోయింది. ఏం చేసింది ఏం చెప్పడు. ఒక ఇనుప డబ్బాల పలుగురాలేసి లోపినట్టు గలగలా బొలబల లొల్లి అంతే కదా. ఓ ఇనుప డబ్బాల గులకరాలేసి చూపినట్టు పెద్ద లొల్లి గోల. అది ఏంది? అది ఫేస్బుక్. ఇదా రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న ఒక క్వశ్చన్ డైరెక్ట్గా, ఏం చేసినారు మీరు 5 ఏళ్లలో ఈ దేశానికి? మిత్రులారా ఒక్క మాట ఆలోచన చేయాలా. దయచేసి నేను చెప్పే తీవ్రమైన మాట, ముఖ్యంగా రైతు వర్గం ఆలోచన చేయాలి. రైతులు చచ్చిపోయినరు, ఆత్మహత్యలు చేసుకున్నారు, వలస పోయినరు. ఇదే పాలమూరు బిడ్డలు 30, 40, 50 ఎకరంల రైతు కూడా హైదరాబాద్లో కూలి పని చేసిండు. అనుభవించలే బాధలు మనం? కాంగ్రెస్ బీజేపీ పెద్ద పెద్ద మాటలు ఇంత పొడవు మాట్లాడితే
ఎందుకు పెట్టలేదు ఈ దేశంలో రైతు బంధు స్కీమ్ అని నేను అడుగుతా ఉన్నా. మీకు ఎందుకు ఆలోచన రాలే? రైతు బీమా స్కీమ్ మీరు ఎందుకు పెట్టలే? రైతులు చచ్చిపోతుంటే పెదవులు దప్పరిచ్చిండ్రు, డ్రామాలు చేసిండ్రు, సానుభూతి చెప్పిండ్రు, పినువుల కడపై దండలేసిండ్రు తప్ప రైతు బంధు స్కీమ్ మీ జిందగీలో మీరు ఆలోచన చేసిండ్రా? కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మీరు చేసిండ్రా? ఎందుకో చేయలేదు. మీకు ఎవడ అడ్డమచ్చిండా? ఎవడాగబట్టిండి మీరు చెప్తా అంటే వాడు నాపినాడు. మీకు తట్టలే, మీకు లేదు ప్రేమ. నేను ఇంకొక మాట చెప్తున్నా మిత్రులారా, ఇలా కేసీఆర్ మీద ఇంత ఆడిపోసుకున్నాడు ఏంది? కేసీఆర్ను ఈనమను తెచ్చిపోడింది. అమిత్ షా అదే బొబ్బ, నరేంద్ర మోడీ అదే బొబ్బ, రాహుల్ గాంధీ అదే బొబ్బ. ఏంది కావచ్చు కారణం? కారణం ఉన్నది, వట్టిగా లేదు మతలవు. మీరు మనసున పెట్టాలి దయచేసి. ఏంది కారణం? ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే 24 గంటల కరెంటు ఇండియాలో మీరు ఏ రాష్ట్రంలో ఇస్తారా? నరేంద్ర మోడీ, నీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఇస్తున్నావా? ఉన్నదా ఏదైనా రాష్ట్రంలో? భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఫ్రీ కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. అంగన్వాడీ అక్కా చెల్లెలకు దేశం మొత్తంలోనే, భారతదేశం మొత్తంలోనే ఎక్కువ జీతాలు ఇచ్చే నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. పోలీస్ డిపార్ట్మెంట్లో హోం గార్డులుగా పనిచేసేటువంటి మిత్రులకు అతి ఎక్కువ జీతం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ఐకేపీ వర్కర్లకు కావచ్చు, ఆశా వర్కర్లకు కావచ్చు, భారతదేశంలోనే అత్యధిక జీతాలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. రైతు బంధు, నిజమైన రైతులకు బంధువుగా మొన్నటిదాకా ఎకరానికి 4,000, ఇప్పుడు 5,000, సంవత్సరానికి 10,000 చొప్పున ఎకరానికి ఇచ్చే రాష్ట్రం ఇండియాలో ఏదైనా ఉన్నదా? ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ. రైతులు చచ్చిపోతే దిక్కులేని బతుకులుండే రైతు కుటుంబాలే. ఇలా పైరవి లేదు, దరఖాస్తులు లేవు, దఫ్తర్కు పోయేది లేదు, ఎవరికి ఏకైనా లంచం ఇచ్చేది లేదు. రైతు చనిపోతే ఏ కారణం చేత కావచ్చు, సహజ మరణం కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎక్కడ తిరిగే అవసరం లేకుండా, ఎవరితో లాలుచిపడే అవసరం లేకుండా 10 రోజుల లోపల టంచన్గా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అవుతున్నాయి. ఇవన్నీ వాస్తవాలు కావా? నిజాలు కావా? ఇవన్నీ అబద్ధాలా? 1,20,000 రూపాయలు ఒక విద్యార్థి మీద ఖర్చు పెట్టి గురుకుల పాఠశాలలు పెట్టినరా మీ జీవితంలో? మీరు ఇప్పుడు ఆలోచించినరా? ఇలా 550 దగ్గర గురుకుల పాఠశాలలు పెట్టినాం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, ఓసీలో ఉన్న పేదవాళ్ళకు అందరు కూడా పెట్టినాం. ఇవన్నీ వాస్తవాలు కావా? దేశంలో ఎక్కడ లేనటువంటి కేసీఆర్ కిట్స్ మహిళలు, ఆడబిడ్డలు ప్రసవానికి పోతే వాళ్ళ కూలిపోతుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళని కాపాడుతున్న తెలంగాణ కాదా? మెల్లగానే కడుతున్నాం, రూపాయి అప్పు లేకుండా కడుతున్నాం. పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ కట్టించేటువంటి ఇండియాలో ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ కాదా? మీరు కడుతున్నారా? నరేంద్ర మోడీ గారు ఉందా? లేదు. వీళ్ళ భయం ఏందండి? వీళ్ళ కథ ఏంది? పచ్చి అబద్ధాలు ఎందుకు మాట్లాడతారు? ఇవన్నీ చేసినాం. మీకు చెప్పాలి, ఇలా మహబూబ్నగర్లో చేసిన తర్వాత ఏమైంది? కొన్ని సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన జాతీయ పేపర్లలో, జాతీయ టీవీలలో కూడా మనం అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం. ఉత్తర భారతదేశంలో కూడా వస్తున్నాయి. అక్కడ నిలదీస్తాను ప్రజలు, जब तेलंगाना में संभव है तो हरियाणा में क्यों संभव नहीं, गुजरात में क्यों संभव नहीं, उत्तर प्रदेश में क्यों नहीं देते అని అడుగుతా ఉన్నారు. మిత్రులారా, మనకు అంటుకున్నది మహారాష్ట్ర. ఈరోజు ట్రాఫిక్ పోలీసుల బాధను గమనించి మానవీయ కోణంలో, మానవత్వంతో ట్రాఫిక్ కానిస్టేబుల్కి ఇచ్చే జీతంలో 30% ఎక్స్ట్రా అలవెన్స్ ఇస్తా ఉన్నాం. వాళ్ళకి ఊపిరితిత్తులు చెడిపోతాయి కాబట్టి. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇయ్యదు. బొంబాయిలో పనిచేసే ట్రాఫిక్ పోలీసులు సమ్మె చేశారు. అక్కడ పక్క రాష్ట్రం తెలంగాణ ఇస్తా ఉంది, మాకెందుకు ఇయ్యరు రిస్క్ అలవెన్స్ అని చెప్పి మహారాష్ట్రలో పోలీసులు కొట్లాడుతూ ఉన్నారు. ఇండియాలో ఎక్కడ కూడా ఇయ్యలే. ఈ నరేంద్ర మోడీ గారి మేధావితనం, రాహుల్ గాంధీ గారి తెలివికల పని,
ఎందుకు ఆలోచించలేదు మీరు ఇవన్నీ? మిమ్మల్ని ఆపినారు. ఎవరు ఆపిన మిమ్మల్ని? వాళ్ళకి ఏం పడుతున్నది? ఈ స్కీమ్లన్నీ వస్తూ ఉంటే ఈ మధ్య నేను చెప్తా ఉన్నా ఫెడరల్ ఫ్రంట్ స్థాపిస్తా అని చెప్పి. వీడు కేసీఆర్ గారు ఏమైనా ఢిల్లీకి బయలుదేరడానికి భయం పడతా ఉంది. పీఠాలు కదులుతాయి, గజ్జున వణికి వస్తున్నారు. వీడు ఇటుకి టచ్ దుకాణం పెడితే మనం గోల్ మాలైపోతాం, సినిమాల శివర్ సీన్ లాగా విలన్లను నరిమినట్టు ప్రజలు మమ్మల్ని తరుముతారని భయం పట్టుకున్నది. అసలు కథ అది. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఒకవేళ అధికార పార్టీ, దేశాన్ని పరిపాలించే పార్టీ ఇంత అబద్ధాలు మాట్లాడతారండి? వ్యక్తుల మీద మాట్లాడతారా? నరేంద్ర మోడీ ఒక్క మాట నన్ను మళ్ళా గెలిపిస్తే ఈ పని చేస్తా దేశానికి అని చెప్పిండా నిన్న ఉపన్యాసంలో? ఒక్కటన్నా ఒక సెంటెన్స్ అని ఉన్నదా? ఒక్క మాట కూడా చెప్పలే. ఉల్టా ఏం మాట్లాడతాడు? నేను బాగా అభివృద్ధి చేస్తా అంటే మీ ముఖ్యమంత్రి అడ్డం పడ్డాడు. నువ్వు చేస్తానని నేను అడ్డం పడ్డది ఏంది? పెట్టాలి, బయట పెట్టాలి. నువ్వు చేస్తానని అన్నదేంది, మేము అడ్డం పడ్డదేంది? ఇదే జిల్లాలో 2014లో వచ్చిన నరేంద్ర మోడీ, ఇదే నరేంద్ర మోడీ ఉపన్యాసం మాట్లాడిండు. ఇగో ఇవాళ ఇక్కడ మహబూబ్ నగర్లో దీన్ని ఏమంటారు? దీన్ని పెన్ డ్రైవ్ అంటారు. ఆయన ఏం మాట్లాడిండో టీవీలలో ఉన్నది. నేను ఒక 10 తెచ్చినా ఇక్కడ ఈయనే విలేకరులకు ఇస్తా. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు అనేది. ఏం మాట్లాడతాడు? పాలమూరు ఎత్తిపోతల పథకం విలేకరులకు పంపింది. ఆనాడే వాళ్ళు పండబెట్టిన కాంగ్రెస్ పట్టించుకోలే. ఈయన మాట్లాడింది. ఇక్కడ ఏం మాట్లాడతాడు? రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇబ్బందులైనాయి, పాలమూరు ఎత్తిపోతల పథకం కావాల్సి ఉంటే వీడికి రాహుల్ గాంధీ వచ్చిండు మహబూబ్ నగర్కు. ఇది మోడీ 2014 ఎన్నికలలో మోడీ గారు వచ్చేదానికన్నా ముందు ఆయన వచ్చిండు. రాహుల్ గాంధీ ఆయన ఉపన్యాసం దంచిపోయిండు. 2-3 రోజులకు ఈయన వచ్చిండు. వచ్చి ఏమంటాడు? परसों यहाँ राहुल बाबा आए थे और कह रहे थे कि पालमूर लिफ्ट इरिगेशन बनाएंगे। 10 साल से यूपीए है, तुम लोग कहां सो रहे थे? नहीं करे, अब बीजेपी को अधिकार दो, हम करेंगे। नरेंद्र मोदी गारू నేను రాసిన ఉత్తరం ఇది. పాలమూరు పథకానికి డబ్బులు ఇవ్వమని, కృష్ణా రివర్ ట్రిబ్యునల్ మీద తెంపమని, సెక్షన్ 3 ప్రకారం ఆ వివాదాన్ని తెంపమని ఒక 500 ఉత్తరాలు ఇచ్చిన, నేను స్వయంగా ఇచ్చిన రాసిన ఉత్తరాలు ఇవి రికార్డ్స్. ప్రధానమంత్రి గారికి ఉలుకు లేదు, పలుకు లేదు, ₹1 నోటీయలే. ఇట్లా మాట్లాడుతున్న ప్రధానమంత్రి. పాలమూరు ఎత్తిపోతల పథకం నువ్వు మాట్లాడి చేస్తా అని ప్రధానమంత్రి పదవి వచ్చింది. మరి ఏడ ముసుగేసుకొని పడుకున్నావు నాయన? ఎందుకు చేయలే? ఎవరు అడ్డం పడ్డారు? పాలమూరు డబ్బులు పెడితే మేము వద్దన్నమా? నీకు దండం పెట్టినాం, దరఖాస్తులు పెట్టినాం. ఇదే శ్రీనివాస్ గౌడ్ గారు, లక్ష్మారెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చారు ఢిల్లీకి. అందరం పోయి కూడా దరఖాస్తులు ఇచ్చినాం. ఇచ్చినవా ₹1? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ బంచ్ పథకాలని 24,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. ₹24 కూడా ఇవ్వలే. ₹24 కూడా. ఇది వాస్తవాలు కావా? వస్తారా మోడీ గారు? ఇదే మహబూబ్ నగర్ చౌరస్తాలో యాడంటాడు నేను తయారు, లెక్క తీసుకొని కూర్చుందాం. అగాధం జగన్నాథం ఎటువంటి మాట్లాడిపోవచ్చునా? ప్రజలు మీరు సీరియస్గా తీసుకోవాలి. ఇది ఆశామాషి వ్యవహారం కాదు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఇన్ని పశ్చావధాలు ఒక జాతీయ పార్టీ, ఇప్పుడు అధికార పార్టీ మాట్లాడచ్చునానండి. ఈ మహబూబ్ నగర్ వేదిక నుంచి తెలంగాణ ప్రజలందరూ నేను కోరుతా ఉన్నా, మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి, ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఒక ప్రచారం పెడతారు. ఏం ప్రచారం పెడతారండి? అన్ని అబద్ధాలు మాట్లాడచ్చునా? వాళ్ళు పెట్టే ప్రచారం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ₹1000 పెన్షన్ ఏదైతే ఇస్తున్నదో అందులో ₹800 మోడీ ఇస్తారట, ₹200 కేసీఆర్ ఇస్తారట. ఇంత అబద్ధం చెప్పచ్చునా? వాస్తవం ఏంటంటే, ధర్మం ఏంటంటే, మనం ఇలా రాష్ట్రంలో
మొన్న 57 ఏళ్ల వయసు 65 నుంచి 57 ఏళ్లకు పెన్షన్దారుల వయసు తగ్గించిన తర్వాత మనం ఇచ్చే పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలో 47,88,070 మందికి మనం ఇస్తాం పెన్షన్ 2,000 రూపాయల చొప్పున. నిన్న కాక మొన్న మన అసెంబ్లీలో పాస్ చేసిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో మనం పెట్టిన బడ్జెట్ 11,843 కోట్ల రూపాయలు పెట్టినాం. దీనిలో పప్పులో ఉప్పేసి పొత్తు పెట్టుకున్నట్టు 48 లక్షల మందికి మనం ఇస్తా ఉంటే ఆ 48 లక్షలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 6,66,533 మంది. పత్రికా విలేకరు రాయాలి దయచేసి. మనం ఇచ్చేదేమో 47,88,070 మందికి మనం ఇస్తున్నాం. వాళ్ళు కేంద్రం ఇచ్చేది అది ముష్టి 200 6,66,533 మందికి ఇస్తారు. 4వ వంతు కూడా కాదు, 5వ వంతు కూడా కాదు. దానికి వాళ్ళు ఇచ్చే డబ్బు సంవత్సరం